హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ ఈవినింగ్. పర్సంటేజెస్ క్లాస్ 3. ఇప్పటి వరకు మనం పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్షన్, ఈ రెండింటిని ఉపయోగించి డిఫరెంట్ సమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, పర్సంటేజ్ ఇంక్రీజ్, పర్సంటేజ్ డిక్రీజ్, సక్సెసివ్ పర్సంటేజ్ ఇంక్రీజ్, డిక్రీజ్ లాంటి సమ్స్ని ఫ్రాక్షన్స్ని ఉపయోగించి ఎలా సులువుగా చేసుకోవచ్చు అనేది మనం చూసాం. ఈరోజు ఇవే ఫ్రాక్షన్స్ని ఉపయోగించి ఇంకొక కొత్త మోడల్ ఎలా చేయొచ్చు అనేది మనం చూద్దాం. సో పర్సంటేజెస్ చాప్టర్లో ఫ్రాక్షన్స్ని వాడడం ద్వారా సమ్స్ని ఎంత ఫాస్ట్గా చేయొచ్చో మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు. అయితే ఈ మోడల్లోకి ఈరోజు మనం చూడబోతున్న పీసీఈ మోడల్, ప్రైస్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ మోడల్లోకి వెళ్ళే ముందు ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ మీకు చూపించాలి. ఈ ప్యాటర్న్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంతేనా అని మీకు అనిపిస్తుంది, అబ్జర్వ్ చేయండి ఒకసారి. లెట్స్ టేక్ ఏ నెంబర్ 1 అనే నెంబర్ తీసుకోండి. ఈ 1 అనే నెంబరు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ దీన్ని 25% పెంచుదాం. నేను గుర్తుపెట్టుకోండి, ఏమంటున్నాను నేను, 25% పెంచడం. 25% పెంచడం అంటే దేంతో మల్టిప్లై చేస్తాం? నిన్న చెప్పాను మీకు, 25% అంటే మీనింగ్ 1/4. పెంచుతున్నాం కాబట్టి 4 + 1 5, విచ్ మీన్స్ ఇంటూ 5/4. 25% ఒక నెంబర్ పెరిగింది అంటే దేంతో మల్టిప్లై చేయాలి? మనం 5/4తో మల్టిప్లై చేయాలి. సో 1ని 5/4తో మల్టిప్లై చేస్తే ఇట్లా చూడండి, అదేమవుతుంది మనకి 5/4 అవుతుంది. 1 multiplied by 5/4 విల్ బికమ్ 5/4. ఇదంతా తెలిసిందే, దీంట్లో కొత్త ఏముంది సార్? మనకు తెలిసిన విషయమే కదా. ఉంది, ఇక్కడే చిన్న మజా ఉంది. ఇప్పుడు నేనేమంటాను అంటే ఈ 5/4ని, ఇప్పుడు మీరు చూస్తున్న 5/4ని మళ్ళీ 1 చేసేయమంటాను. ఈ 5/4ని మళ్ళీ 1 చేసేయాలి. ఎలా చేస్తాం? 5/4 1 అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? ఎస్, మీరు అనుకుంటుంది కరెక్టే. 5/4ని 1 చేయాలంటే మనం 4/5తో మల్టిప్లై చేయాలి. 4/5తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఈ 5 కట్ అవుతాయి, 4 కట్ అయ్యి మనకి 1 వస్తుంది. మరి ఈ 4/5తో మల్టిప్లై చేయడం అనే దాన్ని పర్సంటేజ్ ఫార్మాట్లో ఎలా చెప్పొచ్చు? చెప్పండి. 5 ఏమైంది? 4 అయింది. 5 4 అయిందంటే మీనింగ్ ఏంటి? 1 తగ్గింది. ఎందులో 1 తగ్గింది? 5లో 1 తగ్గింది. 5లో 1 తగ్గింది అంటే అర్థం ఏంటి? 1/5. 1/5 అంటే 20%. మరి తగ్గిందా పెరిగిందా? తగ్గింది. కాబట్టి ఐ కెన్ సే ఇట్ 20% రిడక్షన్. సరే, ఇదంతా ఎందుకు రాశాను నేను? ఇది అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా రాయాల్సింది ఏంటి? దీని మీనింగ్ ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఒక వస్తువు యొక్క విలువ 25% పెరిగితే అది మళ్ళీ పాత విలువకి రావాలంటే 25% తగ్గక్కర్లా, 20% తగ్గితే చాలు. ఇక్కడ మీకు అర్థమవుతుందా? 25% పెరిగింది, మళ్ళీ మొదటికి రావాలంటే 20% తగ్గితే చాలు. సింపుల్గా చెప్పాలంటే సంపాదించడం కష్టమండి, కోల్పోవడం ఈజీ. చూడండి, 25% పెరగడం, మళ్ళీ 20% పడితే చాలు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. అంతేనా? ఎంత సింపుల్గా ఉంది చూడండి. ఇంకొక మీనింగ్ కూడా చూద్దాం మనం. ఇప్పుడు 50 ఉంది, 50 100 అయ్యింది అనుకోండి. 50 100 అయిందంటే అర్థం ఏంటి? 100% పెరిగింది అని అర్థం. 50 100 అయ్యింది అంటే మీనింగ్ ఏంటమ్మా? అంతేనా? డబల్ అయ్యింది అంటే 100% పెరిగింది. మరి ఇదే 150 అవ్వాలంటే, 150 అవ్వాలంటే ఏమవ్వాలి? సగం అవ్వాలి. సగం అంటే అర్థం ఏంటి? 50% తగ్గడం. సగం అవ్వడం అంటే 50% తగ్గడం. అంటే 100% పెరగడం కరస్పాండ్స్ టు 50% తగ్గడం. 25% పెరగడం కరస్పాండ్స్ టు 20% తగ్గడం. అంటే పెరగడం కష్టం, తగ్గడం చాలా ఈజీ. అయితే మీరు అబ్జర్వ్ చేసారో లేదో నేను రాస్తున్నప్పుడు, ఈ ప్యాటర్న్లో ఇంకా చాలా బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి. ఈ ప్యాటర్న్ అలా కంటిన్యూ అవుతుంది. చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్యాటర్న్ నేను కంప్లీట్గా రాస్తాను. ఫస్ట్ మనం 100% పెరగడంతో మొదలు పెడదాం. 100% పెరగడం ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది మనకి? ఇంటూ 2. మరి 100% పెరగడం అనేది దేంతో కరస్పాండ్ అవుతుంది? ఇంటూ 2కి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏంటి? మళ్ళీ 1 అవ్వాలంటే ఇంటూ 1/2. మరి 1/2 అంటే మీనింగ్ ఏంటి? 50% తగ్గడం. అర్థమైందా? 100% పెరగడం అంటే ఇంటూ 2, అది మళ్ళీ నార్మల్ అవ్వాలంటే 1 ఇంటూ 2 చేస్తే 2 అయింది. 2 మళ్ళీ 1 అవ్వాలంటే ఏం చేయాలి? ఇంటూ 1/2 చేయాలి. 1/2 అంటే మీనింగ్ ఏంటి? 50% తగ్గడం. అంటే 100% పెరిగితే మళ్ళీ 50% తగ్గిస్తే పాత నెంబర్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే 50% పెరగడం గురించి మాట్లాడదాం. 50% పెరగడం అంటే అర్థం ఏంటి? 50% అంటే మీనింగ్ నిన్న చెప్పుకున్నాం,
1/2. 1/2 పెరిగిందంటే 2 + 1 అయ్యండి. ఎస్, యువర్ రైట్. 3/2తో మల్టిప్లై చేసినట్లు. 50% పెరిగిందంటే 3/2తో మల్టిప్లై చేసినట్టు. మరి 3/2తో మల్టిప్లై చేసింది మళ్ళీ నార్మల్ అయిపోవాలంటే ఇందాక మనం చేసినట్లే 2/3తో చేయాలి. సో 3/2 × 2/3 కట్ అయిపోతాయి, మళ్ళీ పాత నెంబరే వచ్చేస్తుంది. మరి 2/3 మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 2/3? 3లో ఒకటి తగ్గితే కదా 2 వస్తుంది, అంటే 1/3 తగ్గినట్టు. మరి 1/3 తగ్గడం అంటే మీనింగ్ ఏంటమ్మా? 33.33% రిడక్షన్. అర్థమైందా? సో దీనికి మళ్ళీ మీనింగ్ ఏంటి? 100% పెరిగిన నెంబర్ మళ్ళీ నార్మల్ అవ్వాలంటే 50% తగ్గితే చాలు. అలాగే 50% పెరిగిన నెంబర్ నార్మల్ అవ్వాలంటే 33.33% తగ్గితే చాలు. 50% తగ్గక్కర్లా, జస్ట్ 33.33% తగ్గితే చాలు. ఇప్పుడు 33.33 ఇక్కడ వేద్దాం. 33.33% పెరిగింది అంటే అర్థం ఏంటి? 1/3 పెరిగింది. 1/3 పెరిగింది అంటే 3 + 1. ఎస్, 4/3తో మీరు మల్టిప్లై చేస్తారు. నిన్న మనం మాట్లాడుకున్నాం ఇదంతా. యూ మల్టిప్లైడ్ బై 4/3. ఇది మళ్ళీ నార్మల్ అవ్వాలంటే ఏం చేయాలి? 4/3 నార్మల్ అవ్వాలంటే 3/4తో మల్టిప్లై చేయాలి. సో 3/4తో మల్టిప్లై చేస్తే ఇట్ బికమ్స్ 1. సో 3/4 మీనింగ్ ఏంటి? 1/4 తగ్గింది అని, విచ్ మీన్స్ 25% రిడక్షన్. ఆర్ యూ గెటింగ్ ఇట్? ఇక్కడ వరకు చెప్పింది ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? 100% ఇంక్రీజ్ కరెస్పాండ్స్ టు 50% రిడక్షన్. 50% increase corresponds to 33.33% reduction. 33.33% increase corresponds to 25% reduction. ఇక్కడ సింపుల్గా మీరు చూడాలంటే ఇదేంటి? 1/1. ఇదేంటి? 1/2. ఇదేంటి? 1/2. ఇదేంటి? 1/3. ఇదేంటి? 1/3. వాట్ అబౌట్ దిస్? 1/4. ఈ ప్యాటర్న్ కంటిన్యూ చేయండి. ఇక్కడ ఏం రాయొచ్చు మనం? ఫ్రాక్షన్స్ పరంగా రాసేసుకుంటే ఏమొస్తుంది? అక్కడ 1/4 ఇక్కడ రాయండి. సో 1/4 ఇంక్రీజ్ కరెస్పాండ్స్ టు 1/5 డిక్రీజ్. 1/4 ఇంక్రీజ్ అంటే 25% ఇంక్రీజ్ కరెస్పాండ్స్ టు 20% రిడక్షన్. ఇలా మీరు కంటిన్యూ చేశారనుకోండి, నేను అరేంజ్ చేస్తున్నాను, గుర్తుంటాయి కదా, చూసుకోండి. ఇలా కంటిన్యూ చేస్తే ఇక్కడ 1/5 వేయండి. 1/5 అంటే ఎంత? 20% ఇంక్రీజ్ అనుకోండి. ఇట్ కరెస్పాండ్స్ టు 1/6 రిడక్షన్, విచ్ మీన్స్ 16.66% రిడక్షన్. సో ఇక్కడ 1/6 వేస్తే అక్కడ ఏమవుతుంది? 1/7. ప్యాటర్న్ రిపీట్ అయిపోతుంది. ఇక్కడ 1/7 వేస్తే అక్కడ 1/8. అంటే 1/2 ఇంక్రీజ్ అయ్యింది, నార్మల్ అవ్వాలంటే 1/3 తగ్గాలి. 1/3 ఇంక్రీజ్ అయితే నార్మల్ అవ్వాలంటే 1/4, అంటే 3 తర్వాత నెంబరు. 1/4 పెరిగితే నార్మల్ అవ్వాలంటే 1/5. 1/5 పెరిగితే నార్మల్ అవ్వాలంటే 1/6. ప్రాక్టికల్గా చూద్దామా? ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. యూ టేక్ ఏ నెంబర్ కాల్డ్ 100. 100 ఇప్పుడు 50% పెరిగింది అనుకోండి, అంటే 1/2 పెరిగింది. 100 1/2 పెరిగింది లేదా 50% పెరిగింది, నేను రెండు రకాలుగా రాస్తున్నాను. 1/2 పెరిగిందంటే 3/2తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 150 అవుతుంది. మరి 150 100 అవ్వాలంటే ఏం చేయాలి మనం? 2/3తో మల్టిప్లై చేయాలి, అంతేనా? దీనికి ఆపోజిట్ 2/3తో మల్టిప్లై చేయాలి అంటే అర్థం ఏంటి? 1/3 రిడక్షన్ ఆర్ 33.33% రిడక్షన్. సరిపోయిందా? అంటే 3వ వంతు తగ్గించాలి. 150లో 3వ వంతు ఎంత? 50. 150లో 50 తీసి 100 వచ్చిందిగా. జస్ట్ ఒక ప్రూఫ్ లాగా మీకు అర్థం కావడం కోసం. 150లో 3వ వంతు తగ్గిస్తే 100 వస్తుంది, కానీ 100లో సగం పెంచితే కానీ 150 అవ్వట్లేదు. పెరగడం కష్టం, తగ్గడం చాలా తేలిక. సంపాదించడం కష్టం, కోల్పోవడం చాలా ఈజీ. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఈ ప్యాటర్న్ మీకు అర్థమవుతుంది. ఈ ప్యాటర్న్ ఎందుకు చెప్తున్నాను అనేది మీకు ఇప్పుడు ఈ క్షణానికి తెలియకపోవచ్చు. మనం సమ్స్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ ప్యాటర్న్ సార్ చెప్పారు, ఈ ప్యాటర్న్ వల్ల ఎంత ఉపయోగం ఉంది, ఇలా క్వశ్చన్ చూడగానే అలా సమ్ ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది మీకు ఈ ప్యాటర్న్ వల్ల అర్థమవుతుంది. ఎప్పుడైనా కన్ఫ్యూజన్ వస్తే ఏంటి? పెరగడం కష్టం, ఓడిపోవడం, గెలవడం కష్టం, ఓడిపోవడం ఈజీ, సంపాదించడం కష్టం, కోల్పోవడం ఈజీ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీ అవుతుంది. కొన్నిసార్లు మీకు ఇలా రివర్స్లో అడగొచ్చు. 20% తగ్గింది, దానికి కరస్పాండింగ్ ఇంక్రీజ్ ఎంత అని అడగొచ్చు. 20% తగ్గింది, దానికి కరస్పాండింగ్ ఇంక్రీజ్ ఎంత? 20%కి ఏంటి కరస్పాండింగ్ నెంబర్? 25%. సార్ ఇందాకంతా మీరు ఒకలా చెప్పారు, 1/5 అంటే 1/6 వేసుకోమన్నారు కదా సార్ అని.
గుర్తుపెట్టుకోవాలి. ఈ పెద్ద నెంబర్ ఏమో ఇంక్రీజ్ది, చిన్న నెంబర్ ఏమో డిక్రీజ్ది. ఇప్పుడు నేను డిక్రీజ్ అడిగాను, డైరెక్ట్గా 1/5 తగ్గించడం గురించి మాట్లాడాను. అంటే 20% తగ్గడం. 20% తగ్గింది, మళ్ళీ పెరగాలంటే 25% పెరగాలి. 20% తగ్గింది, మళ్ళీ పెరగాలంటే 25% పెరగాలి, అంతే కదా. సో 1/4 అన్నమాట. మీకు చూడండి, కావాలంటే 100 ఉంది, 100లో 20% తగ్గించండి, 80 అవుతుంది. 80 మళ్ళీ 100 అవ్వాలంటే ఏం చేయాలి? 20 పెరగాలి. మరి 20 అనేది 80 మీద ఎంత? 1/4 ఆర్ 25%. అర్థమైపోయిందా? ఇది కదా. సో ఈ కాన్సెప్ట్ మీకు మైండ్లోకి వెళ్ళడం కోసమే నేను మల్టిపుల్ టైమ్స్ ఇది రిపీట్ చేశాను. ఇఫ్ ఇట్ గెట్స్ ఇన్ టు యువర్ మైండ్, యూ విల్ బీ సూపర్ స్మార్ట్. నెక్స్ట్ మనం చేయబోయే సమ్స్ని టక్క 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 చేసి పారేస్తారంతే. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ప్రైస్, కన్జంప్షన్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్. సో దీన్ని మనం పీసీ మెథడ్ అంటాం. అసలు ఈ మెథడ్ మోడల్లోకి వెళ్ళే ముందు అసలు ఏంటి కాన్సెప్ట్? ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. ఇది కామన్ సెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నాకు ఐస్ క్రీమ్స్ అంటే బాగా ఇష్టం. ఐ లైక్ ఐస్ క్రీమ్స్. ఒక ఐస్ క్రీమ్ యొక్క రేటు 10 రూపాయలు. ఒక ఐస్ క్రీమ్ యొక్క రేట్ ఎంతమ్మా? 10 రూపీస్. అలా ఒక నెలకి నేను 10 ఐస్ క్రీమ్స్ తింటాను. సో మై కన్జంప్షన్ ఈజ్ 10. ఒక ఐస్ క్రీమ్ ప్రైస్ ఎంత? 10 రూపీస్. నా కన్జంప్షన్ ఎంత మంత్కి? 10. సో నా ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? 10 రూపాయలు ఐస్ క్రీమ్స్ నేను 10 తింటున్నాను. 10 × 10 100, ఇంతే కదా. పీసీఈ మోడల్ అంటే ఇంకేం లేదు, ప్రైస్, కన్జంప్షన్, ఎక్స్పెండిచర్ 3 ఇచ్చేస్తారు కనుక్కోవడం. అయితే మీకు ఎగ్జామ్లో సమ్స్ ఎలా వస్తాయి అంటే, ప్రైస్ పెరిగింది కానీ ఎక్స్పెండిచర్ మారకూడదు. వాళ్ళు ఏమంటున్నారు? ఎక్స్పెండిచర్ మారకూడదు, ప్రైస్ పెరిగింది. ప్రైస్ పెరిగినప్పుడు ఎక్స్పెండిచర్ మారకూడదంటే కన్జంప్షన్ తగ్గించుకోవాలి, అంతే కదా. నీకు ఇచ్చిన 100 రూపాయలు అలాగే ఉన్నాయి, కానీ ప్రైస్ ఏం చేశారు? లెట్స్ చూడండి, ఇక్కడ ఈ ప్రైస్ ఏమో 20 రూపాయలు అయిపోయింది. అబ్జర్వ్ చేయండి, ఐస్ క్రీమ్ రేట్ అంతా 20. మీ నాన్నగారు నీకు ఆ 100 రూపాయలు ఇచ్చారు. మరి నువ్వేం చేసుకోవాలి? నీకు ఆ 100కి మించి నేను ఇవ్వనని కరాఖండిగా చెప్పేశారు. 100కి మించి నేను ఇవ్వను అని. మరి ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ కన్జంప్షన్ తగ్గించుకోవాలి. మరి 20 అయ్యింది కాబట్టి మరి ఇక్కడ ఎంత వేస్తే మనకి 100 వస్తుంది? 5 వేస్తే వస్తుంది. అంటే కన్జంప్షన్ అనేది ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నప్పుడు ప్రైస్ పెరిగితే కన్జంప్షన్ ఏమైంది? తగ్గిపోయింది. ఎలా తగ్గిందో కూడా గమనించండి ఒకసారి. మీరు ఒక్కసారి గమనిస్తే యూ విల్ అండర్స్టాండ్. సో ప్రైస్ ఇక్కడ ఏమైందమ్మా? 2 టైమ్స్ అయింది. ప్రైస్ బికేమ్ 2 టైమ్స్. ప్రైస్ బికేమ్ 2 టైమ్స్. మరి ఇక్కడ ఏమవుతుందమ్మా? కన్జంప్షన్ ఏమైందో చూడండి, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ 1/2 టైమ్స్ అయింది. ప్రైస్ 2 టైమ్స్ అయితే ఇదేమైంది? 1/2 టైమ్స్ అయింది. మనం ఇందాక చూసాము ఆల్రెడీ. ఇది 100 ట్వైస్ అయితే 200 అవుతుంది. 200 మళ్ళీ 100 అవ్వాలంటే 1/2 టైమ్స్. ఆల్రెడీ చూసాం కదా. ఎగ్జాక్ట్లీ. అలాగే మీకు ఇంకొకటి కూడా చూడండి, మీకు అది కూడా చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చాలా ఈజీ సమయం. ఇదే నెంబర్స్ అలాగే ఉంచుదాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రైస్ మనం ఇందాక 2 టైమ్స్ చేసాం కదా, అంటే 100% పెంచేసాం. 100% కాకుండా కొంచెం పెంచుదాం. సో లెట్స్ సే ప్రైస్ మనం 50% పెంచుదాం. ప్రైస్ 50% పెంచితే ఎంత అవుతుంది? ఇది 10కి 15 అవుతుంది. 50% పెంచడం అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ 3/2తో మల్టిప్లై చేసినట్టు. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో ఏం అడుగుతారంటే, ఈ కన్జంప్షన్ అలాగే ఉంది, కన్జంప్షన్ అనేది అలాగే ఉంది, ప్రైస్ ఏమో 50% పెరిగింది, మరి ఇప్పుడు నేను కన్జంప్షన్ ఎంత తగ్గించాలని అడుగుతాను. ఇందాక మీకు చెప్పాను, 50% పెరిగిందంటే 3/2 అంటే 1/2 పెరిగింది. 1/2 పెరిగితే ఎంత తగ్గాలి? 1/3 తగ్గాలి. వి డిస్కస్ రైట్. 1/3 తగ్గితే చాలు. ఒకసారి చెక్ చేయండి పోనీ. ఇది 1/3 తగ్గడం అంటే అర్థం ఏంటి? 2/3తో మల్టిప్లై చేయడం. సో 2/3తో మల్టిప్లై చేస్తే ఇది ఎంత అవుతుంది? దిస్ బికమ్స్ 20/3. చెక్ చేయండి ఒకసారి. 3 1s 3 5s 5 20s 100. సరిపోయిందా లేదా? 3/2 పెరిగితే 3/2 మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అయితే ఇక్కడ 2/3 మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. దీన్ని పర్సంటేజ్లో రాస్తే ఏం చెప్తాం? ఇది 1/2 పెరిగింది అంటాం, ఇక్కడ 1/3 తగ్గింది అంటాం. లేదా 50% పెరిగింది అంటాం, ఇక్కడ 33.33% తగ్గింది అని చెప్పి అంతే. డెడ్ ఈజీ క్వశ్చన్స్. ఎలా చూసి అలా పెట్టొచ్చు. ఇప్పుడు నేను మీకు యాక్చువల్ సమ్స్లోకి వెళ్ళిపోదాం. అలా చూసి పెట్టడానికి ప్రయత్నం చేద్దాము.
పోనీ మీరు ఒకవేళ పెట్టలేకపోతే ఒక మెథడ్ కూడా చెప్తాను. ఐ విల్ ఆల్సో టీచ్ యూ వన్ మెథడ్ చెప్తాను అండ్ ఇలా చూసి పెట్టడం కూడా నేర్పిస్తాను. విల్ డూ బోత్ థింగ్స్. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ మీరు ఒకసారి గమనించండి. ద ప్రైస్ ఆఫ్ ఆయిల్ డిక్రీజెస్ బై 30%. ప్రైస్ ఆఫ్ ఆయిల్ డిక్రీజెస్ బై 30%. వాట్ షుడ్ బి ద ఇంక్రీజ్ ఇన్ కన్జంప్షన్ సో యాజ్ టు కీప్ ద ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్. ఇందాక మాట్లాడుకున్నట్టే ప్రైస్ ఏమో 30% తగ్గింది. ఎంత తగ్గింది? 30% తగ్గింది. 30% అంటే ఎంత? 3/10. 30% ఈజ్ నథింగ్ బట్ 3/10 కదా. 3/10 తగ్గింది అంటున్నాం. సో నేను ఇందాక ఇంకో మెథడ్ చెప్తాను కదా, ఇప్పుడు ఆ మెథడ్ చెప్తాను. మెథడ్ చెప్పాక మనం వెళ్దాం స్టోరీలోకి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రైస్ యాజ్ వెల్ యాజ్ కన్జంప్షన్. ఒక టేబుల్ లాగా ఇలా రాసుకోండి. ఒరిజినల్ మరియు న్యూ అని చెప్పి రాసుకోండి. అంటే ఒరిజినల్ ప్రైస్, న్యూ ప్రైస్. వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రైస్ యాజ్ వెల్ యాజ్ కన్జంప్షన్. సో ప్రైస్ ఏమైంది? 30% తగ్గింది. 30%కి ఫ్రాక్షన్ ఏంటి? 3/10, విచ్ మీన్స్ ఒరిజినల్గా ప్రైస్ 3 అయితే అది 3 రూపాయలు తగ్గింది, 7 అయ్యింది అని అర్థం. ఎస్ ఆర్ నో? ప్రైస్ ఒరిజినల్గా 10 అయితే ఇప్పుడు 3 తగ్గి ఏమైంది? 7 అయ్యింది. ఇందాక మనం అబ్జర్వ్ చేసాం, ప్రైస్, కన్జంప్షన్, ఎక్స్పెండిచర్ తీసుకున్నప్పుడు ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ప్రైస్ అండ్ కన్జంప్షన్ ఏమవుతున్నాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇది 2 టైమ్స్ అయితే అది హాఫ్ అవుతుంది, ఇది డబల్ అయితే అది హాఫ్ అవుతుంది, ఇది 2/3 టైమ్స్ అయితే అది 3/2 టైమ్స్ అవుతుంది. సో బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ 10/7 అవుతుంది అంటే కన్జంప్షన్ దానికి ఎగ్జాక్ట్ ఇన్వర్స్లో దొరుకుతుంది. అంటే కన్వర్షన్ విల్ బి 7/10 అవుతుంది అని అర్థం. అర్థమవుతుందా? ఇక్కడ 10/7 అవుతుంది అంటే అక్కడ ఏమవుతుంది? 7/10 అవుతుంది. మరి 7/10 అవుతుంది అంటే ఎంత పెరిగినట్టు? +3. 7/10 అయిందంటే మీనింగ్ ఏంటి? 3 పెరిగినట్టు. మరి 3 పెరిగింది దేని మీద? 7 మీద. 7 మీద 3 పెరిగింది కాబట్టి ఆన్సర్ ఏంటి? 3/7 ఈజ్ యువర్ ఆన్సర్. మరి 3/7 అంటే ఏంటి? 42.86%. విచ్ ఎంతకంటే ఏం లేదు, క్వశ్చన్ అయిపోయింది. చాలా చాలా ఈజీ. ఒక స్టెప్లో మనం వేయచ్చు. ప్రైస్ 30% తగ్గింది అంటే 3/10 అంటే 10 కాస్త 3 తగ్గి 7 అయ్యింది అని అర్థం. ఇది 10 కాస్త 3 తగ్గి 7 అయితే దానికి రివర్స్లో కన్జంప్షన్ ఉంటుంది. 7 కాస్త 3 పెరిగి 10 అవుతుంది అని అర్థం. సో 10/7 అయినప్పుడు ఇక్కడ 7/10 అవుతుంది. ఇంకా మీకు అర్థం కావాలంటే కాన్సెప్ట్గా చెప్పాలంటే 10/7 ఎలా అవుతుంది? ఇంటూ 7/10 చేస్తే, ఇంటూ 7/10 చేస్తేనే కదా అవుతుంది. మరి ఇక్కడ ఏమవుతుంది మనకి? 7/10 ఎలా అవుతుంది? ఇంటూ 10/7 చేస్తే ఇన్వర్స్ సరిపోయిందా లేదా? ఇందాక మనం 3/2 అటువైపు 2/3 చేసాం కదా, సేమ్ కాన్సెప్ట్, అంతకుమించి ఏమీ లేదు. సో అల్టిమేట్గా 7/10 అయిందంటే 3/7 పెరిగిందని అర్థం, విచ్ మీన్స్ 42.86%. నిన్న మనం నేర్చుకున్నాం, మళ్ళీ రిపీట్ చేస్తాం చూడండి. 1/7 14, 2/7 అంటాం. 2/7 ఎంత? 28, 4/7. అలాగే 3/7 ఎంత గుర్తుందా? 3 × 14 42, 6/7 ఆర్ 42.86%. సో ఇదే మోడల్లో ఇంకో సమ్ చేస్తే మీకు క్రిస్టల్ క్లియర్గా లెక్క అర్థమైపోతుంది. ఇది చూడండి, ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ రైజ్డ్ బై 20%. ఇందాకలా రాసుకోండి. ప్రైస్, కన్జంప్షన్, ఒరిజినల్, న్యూ ఎంత పెరిగింది? 20%, విచ్ మీన్స్ 1/5, విచ్ మీన్స్ 5 కాస్త 6 అయ్యింది. రైజ్డ్ అంటే అర్థం ఏంటి? పెరిగింది అని. సో ఇప్పుడు దెన్ ద పర్సంటేజ్ బై విచ్ ఎ కార్ ఓనర్ మస్ట్ రెడ్యూస్ హిస్ కన్జంప్షన్ సో యాజ్ నాట్ టు ఇంక్రీజ్ హిస్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ పెరగకూడదు అంటే కన్జంప్షన్ తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి? 5, 6 అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 6, 5 అవుతుంది. మీకు ఇంకొక పాయింట్ కూడా, అంటే రకరకాలుగా ఒకే విధంగా రకరకాలుగా చెప్పొచ్చు. ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ప్రైస్ ఇంటూ కన్జంప్షనే కదా. ఇక్కడ ఏంటి? ఇది ఎక్స్పెండిచరేగా. ఒరిజినల్ ఎక్స్పెండిచర్ చూడండి, P × C. న్యూ ఎక్స్పెండిచర్ చూడండి, ఇక్కడ కూడా P × C. ఇది 5 × 6 ఎంత? 30. ఇక్కడ 6 × 5 ఎంత? 30. సరిపోయిందిగా. ఆర్ వి నాట్ కీపింగ్ ద ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్? అంటే లెక్క ఎలా చేసేయాలని చెప్పడమే కాదు, ఎందుకు చేయాలి, ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, అది ఎందుకు వాడుతున్నాం, ఎలా వాడుతున్నాం అనే లాజిక్ కూడా చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. అందుకే ఈ గోలంతా. లేకపోతే ఎంత హంగామా అవసరం లేదు. గుడ్డిగా బట్టి కొట్టడం మన ఇన్స్టిట్యూట్లో జరగదు. నేను బట్టి కొట్టించను, మీకు నేర్పిస్తాను. ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం కూడా మీరు తెలుసుకోవాలి. ప్రైస్, కన్జంప్షన్, ఒరిజినల్, న్యూ. సో ఇక్కడ మనం ఏం చేసాం? ప్రైస్,
20% అన్నాం, 20% అంటే 1/5 పెరిగింది అన్నాం. సో ఇది 5 కాస్త 6 అయింది. ఇక్కడే రాసుకుంటాం 6 కాస్త 5 అవుతుందని రాసుకుంటాం. ఇక్కడ 5 × 6 30, అక్కడ 6 × 5 30, విచ్ మీన్స్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్గా ఉందని మనకు అర్థమవుతుంది. సో 6 5 అవుతుంది అంటే అర్థం ఏంటి? 1 తగ్గింది, 1 తగ్గింది. దేని మీద? 1 6 మీద. సో 1 మీద 6 ఎంత? 16.67%. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. 16 2/3% తగ్గినట్టు. అయితే మీకు ఒక చిన్న పాయింట్, ఇదంతా చెయ్యాలా? ఇందాక మనం ఒకటి మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందా? ఇందాక నేను చెప్పింది మీకు గుర్తుంటే ఇదేమీ చెయ్యక్కర్లేదు. హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ 20% రైజ్. 20% రైజ్ కరస్పాండ్స్ టు వాట్? 16.67% రిడక్షన్. మాట్లాడుకున్నామా లేదా? ఫ్రాక్షన్లో చూడండి, ఇది 1/5 రైజ్ కరస్పాండ్స్ టు 1/6 రిడక్షన్. ఎస్ ఆర్ నో? అలాగే 1/6 రైజ్ కరస్పాండ్స్ టు 1/7 రిడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సమ్లో ఇక్కడ మీకు 25% ఇచ్చారనుకోండి, ఆన్సర్ ఏంటి? ఎంత చెప్పాలి? 20%. 25% పెరిగితే ఎంత తగ్గించుకుంటే ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉంటుంది? 20%. ఎలా చెప్పారు సార్? 25% ఈజ్ 1/4. మరి తగ్గించేది ఏంటి? 1/5. 1/5 అంటే ఎంత? 20%. అర్థమైందా? మరి ఇదే సమ్లో 20% ప్లేస్లో మీకు 50% ఇచ్చారనుకోండి, అంటే ఏంటి? 50% పెంచితే ఎంత తగ్గించుకుంటే మళ్ళీ కాన్స్టెంట్ అవుతుందని అడిగారు. 50% ఏంటి? 1/2. మరి 1/2 పెరగడానికి కరస్పాండింగ్ ఫ్రాక్షన్ ఏంటి? 1/3 తగ్గడం. వి డిస్కస్డ్ ఇట్. స్టార్టింగ్లో మాట్లాడామా లేదా? 1/2 పెరగడం, 1/3 తగ్గడం. మరి 1/3 తగ్గడం అంటే 33.33% రిడక్షన్. అంటే ఇదే క్వశ్చన్లో పెట్రోల్ 50% పెరిగితే కన్జంప్షన్ ఎంత తగ్గించుకోవాలి? 33.33% తగ్గించుకోవాలి. లేదా 33.33% పెరిగిందని రాశారు అనుకోండి, 33.33% పెరిగిందని రాశారు అంటే 1/3 పెరిగింది. మరి 1/3 పెరిగితే కరస్పాండింగ్ రిడక్షన్ ఎంత? 1/4. సో ఇట్ కరస్పాండ్స్ టు 25% రిడక్షన్. అదే 25% పెరిగిందని ఇచ్చారనుకోండి, ఆన్సర్ ఏంటి? 20% రిడక్షన్. 20% పెరిగిందంటే 16.67% రిడక్షన్. 16.67% పెరిగిందనుకోండి 14.28% రిడక్షన్. ఎందుకు 14.28%? 1/7. అదే 14.28% పెరిగింది 12.5% రిడక్షన్. 1/8. 1/7కి కరస్పాండింగ్ 1/8. 1/8కి కరస్పాండింగ్ 1/9. 1/9 కరస్పాండింగ్ 1/10. రివర్స్లో వేయండి. 1/9 తగ్గింది, కరస్పాండింగ్ 1/8 పెరగాలి. 1/8 తగ్గింది, కరస్పాండింగ్ 1/7 పెరగాలి. అర్థమైందా? ఇది స్టోరీ. ఇట్లా మీరు చదివితే, ఇట్లా చేస్తే, అలా చూడగానే అలా పెట్టేస్తారు. ఒకవేళ మీకు ఇది తట్టకపోతే, ఇప్పుడు నేను చెప్పిన ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్షన్ అనేది, లేకపోతే ఈ ప్యాటర్న్ అనేది మీకు వెంటనే తట్టకపోతే, ఇందాక చెప్పినట్లు ప్రైస్, కన్జంప్షన్, ఒరిజినల్, న్యూ ఇలా రాసుకొని 20% అంటే 1/5 కాబట్టి పెరిగిందన్నారు కాబట్టి 5 6 అయిందని అర్థం. సో ప్రైస్కి కన్జంప్షన్ ఇన్వర్స్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ 6 5 అయింది అని రాసుకుంటారు. 6 5 అయిందంటే మీనింగ్ 1 తగ్గింది అని. ఎంత మీద తగ్గింది? 6 మీద తగ్గింది. సో 1/6 విచ్ ఇస్ 16.67%. అంటే ఒకే క్వశ్చన్ని మల్టిపుల్ విధాలుగా చూసేలాగా మిమ్మల్ని తయారు చేయడం నా యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకని ఇవన్నీ చెప్తున్నాను. చూడండి ఇంకో సమయం. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రైస్ రైజ్డ్ బై 25% అంటే 1/4 పెరిగింది. ఆన్సర్ ఏంటి? 1/5 తగ్గింది, విచ్ ఈస్ 20% రిడక్షన్. చూడాలా అసలు సమ్ చేయాలా అక్కర్లేదు. 25% పెరిగిందని ఇచ్చారు కాబట్టి వెంటనే ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉంటే మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు పీ పెరిగితే సి తగ్గుతుంది. కామన్ సెన్స్. స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్ డిస్టెన్స్, సేమ్ మోడలేగా. డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది. స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సేమ్ కాన్సెప్ట్. P ఇంటూ సి ఈక్వల్ టు ఈ అన్న, డి ఇంటూ ఎస్ ఈక్వల్ టు టీ అన్న సేమ్ లాజిక్కే కదా, ఒకే ఫార్మాట్లో ఉన్నాయి కదా, ఒకే రకమైన కాన్సెప్ట్స్గా మనం వాటిని చూడొచ్చు. సో సింగిల్ స్టెప్లో 1/4 పెరిగింది కాబట్టి 1/5 తగ్గింది అని రాయొచ్చు. లేదా ఇందాక చెప్పినట్టు ప్రైస్, కన్జంప్షన్, ఒరిజినల్, న్యూ 25% పెరిగింది. 25% అంటే 1/4. 4 కాస్త 1 పెరిగి 5 అయింది. సో 5 కాస్త 1 తగ్గి 4 అవుతుంది. రివర్స్ 4 5 అయితే ఇక్కడ 5 4. 5లో 1 తగ్గిందంటే ఎంత? సారీ 5 4 అయిందంటే 1 తగ్గిందంటే 1/5 ఎంత? 20%. ఇలా వేసుకున్నా అయిపోతుంది. లేదా చూడగానే 25% 1/4 కరస్పాండింగ్ రిడక్షన్ 1/5 is 20%. That's it. Since the price of sugar was reduced by 20%, Rohan was able to purchase 10 kg more for ₹80. What was the original price per kg of sugar?
సో ఇందాక మీరు 25% పెరిగితే 20% రిడక్షన్ అని రాసేయమన్నారు, ఇక్కడ అలా లేదు కదా సార్. అందుకే రెండో మోడల్ కూడా చెప్పాను, రెండో మెథడ్ కూడా చెప్పాను. అసలు ఈ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ప్రైస్ ఆఫ్ షుగర్ 20% తగ్గింది. షుగర్ ప్రైస్ ఎంత తగ్గింది? 20%. రోహన్ వాజ్ ఏబుల్ టు పర్చేస్ 10 kg మోర్. ప్రైస్ తగ్గడం వల్ల రోహన్ 10 kgలు ఎక్స్ట్రా కొనగలిగాడు ఫర్ ₹80. ఎక్స్పెండిచర్ సేమ్. ఇంతకు ముందు 80 రూపీసే ఎక్స్పెండిచర్, ఇప్పుడు 80 రూపీసే ఎక్స్పెండిచర్. ఇప్పటివరకు ఎక్స్పెండిచర్ వాల్యూ ఇవ్వలేదు, ఈసారి ఎక్స్పెండిచర్ వాల్యూ ఇచ్చాడు. అయితే ప్రైస్ 20% తగ్గడం వల్ల 10 kgలు ఎక్స్ట్రా కొనగలిగాడని చెప్పారు. వాట్ వాజ్ ద ఒరిజినల్ ప్రైస్ అని అడిగారు. ఇందాక చెప్పిన మెథడ్ ఒకసారి రాసుకుందాం. ప్రైస్, కన్జంప్షన్, ఒరిజినల్, న్యూ, ఇది రాసుకోండి. ప్రైస్ ఏమైంది మనకి? 20% తగ్గింది. 20% మీన్స్ 1/5. అంటే 5 అనుకుంటే అది 1 తగ్గి 4 అయ్యింది. సో కన్జంప్షన్ ఏమవుతుంది? దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. 4 అనుకుంటే 5 అవుతుంది. అంటే కన్జంప్షన్ ఎంత పెరిగింది? 1 యూనిట్ పెరిగింది. మనం రాసిన ప్రకారం కన్జంప్షన్ 1 యూనిట్. 4 అనుకుంటే 5 అవుతుంది అంటున్నాం. 1 యూనిట్ పెరిగింది. కానీ లెక్కలో ఏమి ఇచ్చారు? ఆ 1 యూనిట్ అంతా 10 kgలని ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఏం రాశాడు? రోహన్ వాజ్ ఏబుల్ టు పర్చేస్ 10 kg మోర్. రోహన్ 10 kgలు ఎక్స్ట్రా కొనుగోలు చేయగలిగాడు. మనం రాసుకున్న ఈక్వేషన్లో 1 యూనిట్ పెరిగినట్టు కనిపిస్తోంది. విచ్ మీన్స్ దిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10 kg. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10 kg. ఎక్స్పెండిచర్ ఎంత? 80 రూపాయలు. గుర్తుపెట్టుకోండి. వాట్ వాజ్ ద ఒరిజినల్ ప్రైస్ అన్నారు. సో 1 యూనిట్ ఈక్వల్ టు 10 kg అయితే ఇది ఒరిజినల్ కదా. ఒరిజినల్ కన్జంప్షన్ పట్టుకోండి. 1 యూనిట్ ఈక్వల్ టు 10 kg అయితే 4 యూనిట్స్ ఎంత అవుతుంది? 4 × 1 40 kg. సో ఒరిజినల్ కన్జంప్షన్ ఎంత? 40 kg. ఎక్స్పెండిచర్ ఏమో 8. మరి ప్రైస్ ఎంత అవుతుంది? మీరు చెప్పేస్తారు. మీరు సూపర్, అసలు పడేస్తారు, వెంటనే పట్టేస్తారు. ఆన్సర్ ఏంటమ్మా? 2. ఆన్సర్ ఈజ్ 2. అంతే కదా. 40 రూపీస్కి 2తో మల్టిప్లై చేస్తేనే కదా మనకి 80 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 2. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఈజ్ దాట్ క్లియర్? రిపీట్ చేయనా ఒకసారి? క్లియర్గా అర్థమైపోయిందా? ఈ మోడల్లో ఇంకా 1 or 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చేద్దాం. మీకు క్లియర్గా అర్థమైపోతుంది. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. అందులో సేమ్ మోడల్ చూడండి. ఏ రిడక్షన్ ఆఫ్ 20% ఇన్ ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఎనేబుల్స్ ఎ పర్చేసర్ టు అబ్టైన్ 8 kg మోర్ ఫర్ ₹160. దీని అర్థం ఏంటంటే ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉంది, 160 రూపీస్ దగ్గర ఉంది. క్లియర్. కానీ ప్రైస్ ఏమైందమ్మా మనకి? రెడ్యూస్ అయింది. ప్రైస్, కన్జంప్షన్, ఒరిజినల్, న్యూ. ప్రైస్ 20% తగ్గింది. 20% ఈజ్ 1/5. సో 5 అనుకుంటే అది 4 అయ్యింది. సో కన్జంప్షన్ అవుతుంది? 4 కాస్త 5 అవుతుంది. అది 5 4 అయితే ఇది 4 5 అవుతుందని మనం తీసుకోవచ్చు. సో కన్జంప్షన్ ఎన్ని యూనిట్స్ పెరిగినట్టు? 1 యూనిట్ పెరిగినట్టు. కానీ లెక్కలో ఏం చెప్పారు? హీ వాజ్ ఏబుల్ టు అబ్టైన్ 8 kg మోర్. అంటే కన్జంప్షన్ 8 kgలు పెరిగింది అన్నారు. మనం 1 యూనిట్ అనుకున్నాం, దాన్నే వాడు 8 kgలు అన్నాడు. సో ఈ 1 యూనిట్ ఈక్వల్ టు 8 kgలు అవుతుంది. క్వశ్చన్ ఏంటి? బిఫోర్ రిడక్షన్ ప్రైస్ ఎంత? సో బిఫోర్ రిడక్షన్ కన్జంప్షన్ ఎంత? 1 యూనిట్ ఈక్వల్ టు 8 kg అయితే 4 యూనిట్స్ ఎంత అవుతుంది? 32 kg అవుతుంది. 4 యూనిట్స్ 32 kg. ఇదేమో కన్జంప్షన్, ఎక్స్పెండిచర్ ఏమో 160 అని ఇచ్చారు. మరి దేంతో మల్టిప్లై చేస్తే 160 వస్తుందమ్మా? ఇంటూ 5. 32 5లు వేసుకుంటే మనకి 160. 35 ఎంత? 150. 2 5లు 10. 150 + 10 160. కాబట్టి యువర్ ఆన్సర్ ఈజ్ ₹5. ఎంత ఫాస్ట్గా చేయొచ్చో అబ్జర్వ్ చేయండి. చూడగానే ఇబ్బందిలా అనిపించినా మీరు ఒక్కసారి పట్టేశారంటే మిమ్మల్ని ఎవడు కొట్టేవాడే లేడు. క్యాట్లో ఈ తరహాలో మనం సాల్వ్ చేస్తాం. సో క్యాట్లో ఉపయోగించే మెథడ్స్ ఉపయోగిస్తే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మీరు టక చేసుకెళ్ళిపోతారు. చాలా ఫాస్ట్గా వెళ్తారు, చాలా లాజికల్గా మనం చేయగలుగుతాం. విల్ మూవ్ ఆన్ టు వన్ మోర్ క్వశ్చన్. డ్యూ టు అన్ ఇంక్రీజ్ ఆఫ్ 50% ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఎగ్స్, సేమ్ మోడల్ 1/2 కదా. సో ప్రైస్, కన్జంప్షన్, ఒరిజినల్, న్యూ. 1/2. 2 కాస్త 1 పెరిగి 3 అయింది. సో కన్జంప్షన్ 3 కాస్త తగ్గి 2 అవుతుంది. ఇది 2 3 కాబట్టి ఇది 3 2 అయింది. ఇక్కడ ఏం రాశారు? ఎగ్స్ ధరల్లో 50% పెరుగుదల వల్ల 4 లెగ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ 24 రూపీస్. సో మనం 24 రూపీస్కి 4 ఎగ్స్ తగ్గిపోయి తక్కువ వస్తున్నాయి అన్నమాట. సో 3 కాస్త 1 అయిందంటే అర్థం ఏంటి? -1 యూనిట్. 1 యూనిట్ తగ్గింది అని అర్థం. మరి 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడు?
4 ఎగ్స్ తగ్గాయని రాశాడుగా, మనకి ఇక్కడ 1 యూనిట్ అని వచ్చింది, అక్కడ 4 ఎగ్స్. సో 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 4. కాబట్టి మనకి 1 యూనిట్ ఈక్వల్ టు 4 కాబట్టి 2 యూనిట్స్ ఎంత అవుతుంది? 8 అవుతుంది. 2 యూనిట్స్ 8 అవుతుంది. సరే, మీరు ఇందాకంతా ఇటువైపు లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేశారు, ఇప్పుడు ఎందుకు అటు మల్టిప్లై చేశారు వాడు అడుగుతాడు. ప్రెజెంట్ రేట్ ఆఫ్ ఎక్స్ అడుగుతున్నాడా, ఒరిజినల్ రేట్ ఆఫ్ ఎక్స్ అడుగుతున్నాడా చూడాలి. వాడు ప్రెజెంట్ రేట్ అడిగితే ఈ న్యూ పట్టుకుంటాం, ఒరిజినల్ అడిగితే ఇది పట్టుకుంటాం. వాడు అడిగింది ప్రెజెంట్ రేట్. సో కాబట్టి మనం చూడాల్సింది ప్రెజెంట్ కన్జంప్షన్. ప్రెజెంట్ కన్జంప్షన్ ఎంత? 2 యూనిట్స్. 2 యూనిట్స్ అంటే ఎంత? 2 × 4 కాస్త 8 యూనిట్స్ లేదా 8 ఎగ్స్ అనేది ప్రెజెంట్ కన్జంప్షన్. మరి ఎక్స్పెండిచర్ సేమ్ అన్నాడుగా 24. ఎక్స్పెండిచర్ ఈజ్ సేమ్ 24. మరి దేంతో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది? 8 ఎగ్స్ నీ కన్జంప్షన్. సో యూ హ్యావ్ టు మల్టిప్లై ఇట్ బై 3. అప్పుడు నీకు 24 వస్తుంది. అంటే ఒక్కొక్క ఎగ్ ధర ఎంత? 8 3s 24. అయితే అడిగింది ఏంటి? పర్ డజన్ అన్నాడు. ఒక ఎగ్ మనకి 3 రూపీస్, పర్ డజన్ అంటే ఇంటూ 12 విచ్ ఈస్ 36. కంగారు పడక్కర్లేదు, ఎగ్ ప్రైస్ కరెక్ట్గానే వచ్చింది 3 రూపీస్ అని, కానీ దానికి 12 డజన్ ఎగ్స్ ఎంత అన్నాడు. సో ఇంటూ 3 వేసుకుంటే మనకి 36 కింద వచ్చేస్తుంది. సరిపోయింది, ఇంకా ఏమీ మనకి లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఇవ్వకుండా 25% పెరిగింది ఎంత తగ్గాలంటే వెంటనే 20% పెట్టేస్తారు. 20% పెరిగింది ఎంత తగ్గిందంటే 16.6 అని పెడతారు. ఎలా పెడతారు? 20% అంటే 1/5, తగ్గడం అంటే 1/6, 16.67. 16.67% పెరిగింది, 1/6, తగ్గడం 1/7, 14.28. ఇట్లా మనం వెళ్ళిపోవచ్చు. లేదా ఇలా ఇచ్చారనుకోండి, అంటే తగ్గడం వల్ల ఇంత కన్జంప్షన్ పెరిగింది, పెరగడం వల్ల ఇంత కన్జంప్షన్ తగ్గించుకున్నారని వాల్యూస్ ఇచ్చారనుకోండి, ఈ మోడల్లోకి వెళ్ళొచ్చు. ఈ మోడల్ ఎలాగైనా చేయొచ్చు, వాల్యూస్ ఇచ్చినా చేయకపోవచ్చు, ఇవ్వకపోయినా మనం చేయొచ్చు. ఈ మోడల్ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద ప్రైస్ ఆఫ్ యాపిల్స్ డిక్రీజెస్ బై 15%. యాజ్ అ రిజల్ట్ మేనా ఇంక్రీజెస్ హర్ కన్జంప్షన్ బై 20%. ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఎక్స్పెండిచర్. ఈ చిత్రం చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రైస్ ఆఫ్ యాపిల్ తగ్గింది, సో మేనా కన్జంప్షన్ పెంచింది, కానీ ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా లేదు, ఎక్స్పెండిచర్ మారుతుంది. ఇలాంటి సమ్స్ 2-3 రకాలుగా చేయొచ్చు. ఇక్కడ మనం ప్రైస్, కన్జంప్షన్, ఎక్స్పెండిచర్. నేను జనరల్గా ఎలా చేస్తానంటే ఇలా రాసుకుంటాను. ఏంటి? ప్రైస్ 100 అనుకుంటాను, కన్జంప్షన్ కూడా 100 అనుకుంటాను. ఈ 2 100 అనుకుంటే ఇది ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. ఇది ఒరిజినల్ అనుకుందాం. ఇప్పుడు ఏం చెప్పాడు? ప్రైస్ 15% తగ్గింది, సో ఇది కాస్త 85 అయ్యింది. దెన్ కన్జంప్షన్ 20% పెరిగింది, 100 కాస్త 20% పెరిగితే 120 అవుతుంది. మల్టిప్లై చేయండి, ఎంత అవుతుందో? 0 చివరిలో పెట్టుకోండి. 12 5 ఎంత? 60. 0 పెట్టి 6 పక్కన పెట్టండి. 12 8s 96. 96 + 6 102. సో 10,000 కాస్త ఎంత అయినట్టు? 10200 అయినట్టు, విచ్ మీన్స్ 2% ఇంక్రీజ్. 2% పెరిగినట్లు. 2% పెరిగినట్టు. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఎక్స్పెండిచర్ ఇస్ 2%. ఇలా మనం 100 వేసుకొని మనం చేసుకోవచ్చు. సార్ ఇందాక మీరు ఫ్రాక్షన్స్ అంటారు కదా, ఇక్కడ ఫ్రాక్షన్స్తో ఎందుకు చేయలేదు? ఫ్రాక్షన్స్తో కూడా చేయొచ్చు, అది మన చాయిస్. కొన్ని సందర్భాల్లో ఫ్రాక్షన్స్ వేస్తే ఫాస్ట్గా అవుతుంది, కొన్ని సందర్భాల్లో ఫ్రాక్షన్స్ వేయకపోయినా ఫాస్ట్గానే అవుతుంది. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇది ఎలా చేసినా ఫాస్ట్గానే అవుతుంది. సో మనం ఫ్రాక్షన్స్ ఫార్మాట్లో చేస్తే డిక్రీజ్ బై 15%. 15% ఎంత? 15/100. సింపుల్గా 5 3s 5 20s, ఇట్ ఈస్ 3/20. 3/20 డిక్రీజ్ అన్నారు కాబట్టి 17/20 అవుతుంది. అలాగే పక్కన ఇంక్రీజెస్ బై 20%. 20% ఈజ్ 1/5, ఇంక్రీజ్ అంటే 6/5. సో 6/5తో మల్టిప్లై చేయండి. ఎంత అయింది? 17 6 ఎంత? 102. 25 ఎంత? 100. సో 100 కాస్త 102 అయింది, అంటే 2% పెరిగింది. నువ్వు ఈ మెథడ్లో చేసుకున్నా మనకు వచ్చేస్తుంది. డినామినేటర్ ఒరిజినల్ అవుతుంది, న్యూమరేటర్ కొత్తది అవుతుంది. సో 17/20 into 6/5, 102/100, విచ్ మీన్స్ 100 has become 102 or 2% పెరిగింది. అంటే ఎక్స్పెండిచర్లో మార్పు వచ్చినప్పుడు నార్మల్ ఈక్వేషన్ వేసుకొని చేసేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎయిదర్ 100 × 100 = 10,000 అని అజ్యూమ్ చేసుకొని అది బేస్ తీసుకొని చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేసుకుంటూ కూడా చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రైస్ ఆఫ్ షుగర్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 20%. స్నేహ హ్యాస్ డిసైడెడ్ టు only spend 8% more than what he initially did on sugar. సో ఇనీషియల్గా షుగర్ పైన ఎంత స్పెండ్ చేసిందో దానికంటే 8% మాత్రమే ఎక్స్ట్రా స్పెండ్ చేయాలని స్నేహ డిసైడ్ అయ్యింది.
సో బై వాట్ పర్సంటేజ్ డస్ షీ నీడ్ టు రెడ్యూస్ హర్ షుగర్ కన్జంప్షన్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రైస్ కన్జంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. ప్రైస్ 100 అనుకుంటే కన్జంప్షన్ కూడా 100 అనుకుంటే ఎక్స్పెండిచర్ ఏమో 10,000 అవుతుంది. ఇందాక మనం చెప్పినట్లు ప్రైస్ ఏమో 20% పెరిగింది అనుకుంటే ఇది 120 అవుతుంది. ఇక్కడ ఏం చెప్పారు, ఎక్స్పెండిచర్ ఏమో 8% మాత్రమే పెంచాలనుకుంటుంది. అంటే ఈ 10,000 కాస్త 10,800 వరకు మాత్రమే పెరుగుతుంది. ఎందుకంటే ఎక్స్పెండిచర్ ఎంత పెంచాలనుకుంటుంది, 8% మాత్రమే. అప్పుడు మీరు తెగొట్టండి, ఇక్కడ 120 వచ్చింది, ఇక్కడ 10800 వచ్చింది. మరి ఎంత వేస్తే వస్తుంది, 90 వేస్తే వస్తుంది. ఎందుకంటే 12 లైన్స్ ఎంత, 108 కాబట్టి. సో మరి 190 అయిందంటే మీనింగ్ ఏంటి, 10% తగ్గించుకున్నట్టు. 190 అయిందంటే 10% తగ్గించుకున్నట్టు. వెరీ వెరీ సింపుల్. మీరు 100s ఇలా వాడుకుని టకా 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 మనం ఈ సమ్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది ఫ్రాక్షన్ ఫార్మాట్లో వేసుకున్నా మీకు ఫాస్ట్గానే వస్తుంది, డైరెక్ట్గా చేసినా ఫాస్ట్గానే వస్తుంది. మీరు ఎలా కావాలంటే అలా చేయొచ్చు. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. When prices are reduced by 40%, the sales increase by 60%. What is the net effect on revenue? Same PCE model లాగే నిన్న కూడా చేసాము ఇది. రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ సేల్స్. సేల్స్ అంటే క్వాంటిటీ, ఎన్ని సేల్ చేసావు. వ్యాపారి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకుంటే ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నావు, నువ్వు ఒక ఐస్ క్రీమ్ 10 రూపాయలు, 10 ఐస్ క్రీమ్స్ అమ్మావు, 100 రూపాయలు వస్తుంది, అంతేనా. సేమ్ మళ్ళీ 100 ఇంటూ 100 ఈక్వల్ టు 10,000. 100 ఇంటూ 100 ఈక్వల్ టు 10,000. అయిపోయిందా, ఫైన్. ఇప్పుడు ఏం చెప్పారు, ప్రైసెస్ రెడ్యూస్డ్ బై 40%. తగ్గించండి, 40% ఎంత అయింది, 60. సేల్స్ ఇంక్రీజ్ బై 60%. 160 కలిపితే 160. 60 ఇంటూ 160 9,600. మరి ఎంత తగ్గినట్టు, 4%. 400 తగ్గినట్టు లేదా 4% తగ్గినట్టు. అయిపోయింది, అంతేనా. దట్స్ ఇట్. చాలా 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 ఈజీగా మనం టక్క 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 సమ్స్ అన్ని సాల్వ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ బేసిక్ లెవెల్ సమ్సే, డిఫికల్ట్ సమ్స్ అని నేను చెప్పను. కానీ బేసిక్ లెవెల్ సమ్ వచ్చినప్పుడు టపీమని పెట్టగలగాలి. పెట్టాలంటే కాన్సెప్చువల్ క్లారిటీ మనకి స్ట్రాంగ్గా ఉంటే ఏ క్వశ్చన్ అయినా చాలా చాలా ఫాస్ట్గా మనం పెట్టగలుగుతాం. సో ఈ ఫ్రాక్షన్స్ యొక్క ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయగలిగితే, 1/5 పెరగడం కరెస్పాండ్స్ టు 1/6 తగ్గడం లాంటివి మీరు అబ్జర్వ్ చేయగలిగితే, ఇలా చూడగానే అంటే మీకు తెలిసినప్పటికీ కూడా మనకి పీసీ ఒరిజినల్ న్యూ వేసుకునే అవసరం కూడా లేకుండా అలా చూసి అలా మీరు ఆన్సర్ పెట్టేసి నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోవచ్చు. దట్ ఈస్ హౌ యూ విల్ సేవ్ టైం. ఓకే, టేక్ కేర్, బై బై. లెట్స్ క్యాచ్ అప్ ఇన్ లెసన్ నెంబర్ 4 tomorrow.